ఎన్ని రోజులు మనం ఇలాని మీట్ చేయాలి? నాకు ఫీలింగ్గా ఉంది. ఒక రోజు అంతా, ఒక రాత్రి అంతా నీతో నేను ఉండాలి. నాకు అలా నచ్చుతుందా చెప్పు? ఈరోజు మనకి అవకాశం దొరికింది, మళ్ళీ మనకి ఇలా దొరికిద్దా అని తెలియదు కదా. అది నిజమే, అన్నిటికీ నేనే కారణం. నేను నిన్నేమీ వంక చెప్పట్లేదు, అర్థం చేసుకో. ఏ పిల్లని కన్నా తల్లిదండ్రులైనా తన పిల్లకి జాబ్ లేని వాడితో పెళ్లి చేస్తారా? నువ్వే చెప్పు. మీ పేరెంట్స్ దగ్గర నాకు కొద్దిగా టైం కావాలని అడిగాను. నీకే తెలుసు, మా నాన్నగారి క్యాన్సర్ అని, చాలా రోజులు బ్రతకరని. తను చనిపోవడానికి ముందు తన కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇదే ప్రతి తల్లిదండ్రి కోరిక. అంతా వాళ్ళ ఇష్ట ప్రకారమే జరిగిద్ది. ఓ, అంతా మీ పేరెంట్స్ ఇష్టమేనా? అప్పుడు మన ఆశ ఏంటి? అభిజిత్ని ఊరికే చేసుకున్నాను. మనిద్దరమే నిజమైన కపుల్. అవునా? మనమే నిజమైన కపుల్. బట్ నిజమైన కపుల్ హనీమూన్కి వెళ్తారు, మనం ఇంకా వెళ్ళలేదు. మనం డైలీ హనీమూన్ జరుపుకుంటున్నాం కదా. అది ఉదయాన కాదు, ఎప్పుడు రాత్రి చేయబోతున్నాం. నేనెలా చెప్పగలది? విను, ఎప్పుడు ప్లాన్ చేద్దాం. ఏంటి? మనం ఎక్కడికైనా వెళ్ళి వద్దామా? నీకు ఇష్టమైన ఏం చెప్తావా? ఇది కూడా బాగుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడైనా నేను ఫ్రెష్ అయిపోయిరానా? ఓకే. నువ్వు వెళ్ళు. ఎక్కడ? అటు వెళ్ళు, ఆ రూమ్లోకి వెళ్ళు. నువ్వు త్వరగా వెళ్ళు. ఏమైంది? డోర్ చాలా లేట్గా తీస్తున్నావు. నేను మంచి నిద్రలో ఉన్నాను. ఓకే, త్వరగా వచ్చేసారే మీరు. ఆఫీస్ వెళ్ళలేదా? ఒక చిన్న పని, అందుకే వచ్చాను. ఈరోజు సాయంకాలం ముంబైకి బయలుదేరాలని సార్ చెప్పాడు. రండి, డ్రెస్ చేంజ్ చేసుకోండి, నేను మీ బట్టలన్నీ చదువుతాను. సరే ఓకే, నువ్వు ప్యాకింగ్ చేయి. ఒక మంచి డ్రెస్గా సెలెక్ట్ చేయి వేసుకోవడానికి. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఎన్ని రోజుల తర్వాత వస్తారు? ఒక వారం ఉండొచ్చు అనుకుంటాను, పైన కూడా అవ్వచ్చు. వారం అవుతుందా? వారం రోజులు మీరు లేకుండా నేను ఎలా ఉండాలి? ఇస్ ఇట్? వారం రోజులు నేను లేకుండా నువ్వు బాధపడతావు కదా. మీకు తెలీదా? మీరు లేకుండా నేను ఎలా ఉండగలను? కానీ ఏం చేసేది, ప్రమోషన్ కావాలి, బాస్ వేరే ప్రెషర్ ఇస్తున్నాడు. ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేదంటే పని పోతుంది, వేరే పని దొరకడం కష్టమైపోతుంది. అందుకని వేరే దారి లేదు. ఇప్పుడే అర్థమవుతుంది, మీ బాసే మీ సెకండ్ వైఫ్. బాసే నా రెండో భార్యనా? ఎందుకు అలా చెప్తున్నావు? కాల్ చేయండి, త్వరగా వచ్చేయండి. ప్రామిస్? ప్రామిస్. అండ్ యూ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సరేనా? చెప్పేది వినండి, మీరు జాగ్రత్తగా ఉండండి. నువ్వు కూడా బాయ్, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండు. చూసి వెళ్ళండి.